అయితే జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళారు సరే, అక్కడ సంజయ్ వల్ల లేదంటే రేవంత్ రెడ్డి వల్ల అనే చర్చ ఆయన ఓపెన్గానే చెప్తారు. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే మిమ్మల్ని చేర్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తలేరు, ఇవన్నీ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు అసలు? జీవన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వెళ్ళారంటే ఏం చెప్తారు? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ఏడాదిగా ఆయనకు మీకు ఫైట్ నడుస్తుంది కాబట్టి ఎందుకు వెళ్ళారు? నాకు తెలిసినంత వరకు అయితే వారిని ఎక్కడ అగౌరవపరచలే. నాకున్న ఒక శాసనసభ్యునిగా వారిని పార్లమెంట్లో గెలిపేయడానికి మన షుగర్ ఫ్యాక్టరీ మూతపడంటే వన్ టైం సెటిల్మెంట్ కింద 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే మనస్ఫూర్తిగా వారి కోసం పనిచేసిండ్రు. ప్రభుత్వం కాపాడుకోవడానికి లేదా నేను నా ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారిని కలిసింది వాస్తవమే. ఆ కలిసిన తెల్లారే అంత పెద్ద గొడవ చేయడం, తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాలా గౌరవిస్తామని చెప్పడం, ఆ తర్వాత రకరకాల పరిణామాలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇక వారు ఎవరు కూడా అధికార పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు జగిత్యాల నుంచి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు అనే భావన ఉంటే మనం ఏం చేయలేం. మనం చెప్తా ఉండ్రి డీసీసీ ప్రెసిడెంట్ కానీ, రాయకల్ మండల్ ప్రెసిడెంట్ కానీ మనం ఒక మీటింగ్లో చెప్తా ఉండ్రి, మేము అన్నాడు గాంధీ భవన్లో కూడా అడుగుపెట్టలే, మెట్రోలో పోతూ చూసినాం గాంధీ భవన్. రెడ్డి గారు అన్నారు వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పుకున్నారు. సో అలాంటి పరిస్థితి ఉన్న సందర్భంలో నాలాంటి కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ తోటి ఎంతో అనుబంధం ఉన్న ఫాదర్ సైడ్ కూడా ఉంది. అది ఎక్కువ మందికి తెలియదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ మా నాన్నకు సొంత చిన్న ఆయన. సో అది కేశవరావు గారు లాంటి సీనియర్స్కు తెలుసు. వాళ్ళు చెప్తా ఉంటారు, ఒకరోజు షేర్ చేసుకున్నాను అతను. సో ఉన్నప్పుడు వారికి డైజెస్ట్ చేసుకోలేకపోతే దానికి మనం ఏం చేయలేం కదా. వారి కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయని కాంగ్రెస్లో, వారు ఏఐసిసి మెంబర్, అదే నేను ఇచ్చింది కాదు కానీ చెప్తున్న పార్టీ ఇచ్చింది. పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో వారి తమ్ముని వైఫే కదా జగిత్యాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఒక తమ్ముని బిడ్డ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ, ఒక తమ్ముని కొడుకు జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్, ఇంకో తమ్ముని భార్య పిసిసి, అదేవిధంగా గత మండల ఎలక్షన్లో వాటిలో కూడా వాళ్ళే పోటీ చేసింది. సో ఇన్ని 5 పదవులు ఉండే మొన్న కుటుంబం, అయినా కానీ ఏదో తక్కువ జరిగినట్టు అది వారి ఇష్టం. అంటే ఒకటి సంజయ్ గారు, అంటే బయట దూరం నుంచి జగిత్యాల వాళ్ళకు అభిప్రాయం ఎలా ఉందో కానీ బయట నుంచి చూస్తుంటే 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి కంపారిటివ్లీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న జానారెడ్డి, జీవన్ రెడ్డి ఇద్దరి తర్వాతే మిగిలిన ఎవరైనా, కేశవరావు లాంటి వాళ్ళు ఇంకా సీనియర్లు అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళు పార్టీలు మారారు, అటు ఇటు వెళ్ళారు, పదవులు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరు కమిటెడ్గా ఉన్నారు. ఫస్ట్ టీడీపీకి పోయినా ఆ తర్వాత వచ్చి కమిటెడ్గా ఉన్న నాయకులు. అలాంటి జీవన్ రెడ్డిని కాదని, జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇవ్వకుండా, జీవన్ రెడ్డిని పట్టించుకోకుండా అనుకోవాలి సంజయ్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు మళ్ళీ చెప్పాను, సంజయ్ని నెత్తిన పెట్టుకోవడం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, మా దగ్గర నాకు బాగా పనిచేసిన మంచి సర్పంచ్లు కొందరు ఓడిపోయారు. అక్కడ జీవన్ రెడ్డి గారు అనుచరులు గెలిచారు. వారు ఎవరైనా నాతో కలిసి పనిచేస్తారంటే ఇంటికి పిలుస్తాం, కూర్చోబెడతాం, ఛాయ్ తాగిస్తాం. వారు నాకో శాలో కప్పితే నేను వారికో శాలో కప్పి పంపిస్తాం. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఆదరిస్తారు, నన్ను వాళ్ళు ఆదరిస్తారు. సో పదవిలో ఉన్న వారిని దగ్గర తీసుకోవాలి, ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే శాసనసభ్యులతో కలిసి ఉండాలని చెప్పి వారు కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని గంటలు కాకముందే ఆవేశంతో, ఆవేదనతో రకరకాలుగా చేస్తే దానికి మనం ఏం చేయాలి? అంటే ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు కదా జీవన్ రెడ్డి గారు, ఎగ్జాంపుల్స్ మీరు వినలేదా? మన మున్సిపల్ ఎన్నికల్లో 50 ఉంటే అక్కడ మీకు వార్డులు 30 మీకు ఇచ్చారు, 20 ఆయనకి ఇచ్చారు, అందులో కూడా 10 మళ్ళీ వెనకకి ఏదో తీసుకున్నారని. తర్వాత మార్కెట్ కమిటీలు స్వయంగా ఆయన ఇస్తే వేమ నరేందర్ రెడ్డికి ఇమ్మని రేవంత్ రెడ్డి చెప్పినా ఇవ్వలేదని, ఇవ్వకుండా సంజయ్ ఆపాడని, ఇవన్నీ దీనికి ఏం చెప్తారు మీరు? అబద్ధాలా ఇవి? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం నారాయణ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి గారు వెంట ఉన్న వ్యక్తికే ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చింది తప్ప సంజయ్కి సపోర్ట్ చేసిన నారాయణ రెడ్డి గారు రాలేదు. చొక్కరావు గారి టైం నుంచి పెడితే జీవన్ రెడ్డి గారి వరకు యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారు. కాబట్టి వారు ఏదో ఒక నెపంతో ఎవరూ రావద్దు, ఇక్కడ నేనే ఉండాలి. 2009 నుంచి 14 అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఇక మా మిత్రుడు మరి వినేమనుకుంటారు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు రమణ గారిని పెద్దగా పనులు చేయలే, వీరు చేయలే. ఎందుకంటే అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉండింది, జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. సో అప్పుడున్న పరిస్థితులు నేను చూసిన, అప్పుడు అధికారులు ఏ రకంగా టీడీపీ కార్యకర్తలతోటి ఉండేవారు. రెండవది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో కూడా చూసాం, ఒక శాసనసభ్యునిగా మేము ఫోన్ చేస్తే కూడా అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మంత్రులతో కలిసి పనిచేస్తే నాకు కొంత పనులు చేయగలుగుతా అనే భావన ఉంది. అంతేగాని మళ్ళీ పోయి అంటే జీవన్ రెడ్డికి భయపడి మీరు ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు అక్కడ? మీకు తెలియదా జీవన్ రెడ్డి గారి గురించి ఏ రకంగా మాట్లాడారు? అదే కారణమా మీరు కాంగ్రెస్ వైపు అభివృద్ధి వాటెవర్? 2 కారణాలు. ఒకటి, మనకు ప్రజలకు సేవ చేయాలనే భావన ఉంటుంది. రెండవది,
కార్యకర్తలు కూడా కాపాడుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. కార్యకర్తలు కొన్ని ఇబ్బందుల పాలు చేసినప్పుడు లేదా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి నా వెంట తిరిగిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ తీసుకొని మార్చుకోవడం, ఇద్దరు ఎంపీపీలు పార్టీ మార్చుకోవడం, కౌన్సిలర్లు తీసుకెళ్లడం, సర్పంచ్లను తీసుకెళ్లడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఓసారి అనిపిస్తుంది కంట్లేలు పెడితే ఇంట్లో కాలు పెట్టాం అన్నట్టు. ఇప్పుడు అదే పని చేశారంటారు, ఎత్తుకు పై ఎత్తేసి మీరు అందులో పోయి ఆయన బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వెళ్ళాలి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళాల్సిన అవసరం లేకుండింది, అది వారి ఇష్టం. వెళ్ళిండ్రు, పోరాడుతా అంటున్నారు. అంతకుముందు చంద్రబాబుతో పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ తోటి పోరాడినా అన్నారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు నేను మొన్ననే చెప్పిన మరి వెళ్ళకపోతే అలా కథమే అని. రేవంత్ రెడ్డి గారితో పోరాడుతా అంటారు, రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చి 2వ సారి ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు.